మా పెద్ద ఎరక సిద్ధప్ప, మా పేరు ఎరక హనుమంతు. మా నాన్నగారి నుంచి మా తాతగారి నుంచి మేము అక్కడే ఉన్నాం. గత 60 ఏళ్ళ నుంచి మేము అక్కడే సంవత్సరం జీవనం కొనసాగిస్తున్నాము. కాకపోతే వీళ్ళు మా ఉన్న సర్వే నెంబర్ 317 సర్వే నెంబర్లో $50 సెంట్లు చూపించి అది ప్రభుత్వం భూమి అని చూపించి మమ్మల్ని అర్ధంతరంగా వచ్చి పీకేయడానికి చూసిన నోటీసులు ఇవ్వకుండా ఆ కోర్టు నుంచి నోటీస్ వచ్చి చూపించండి. ఒకవేళ అది మీకు సంబంధించిన స్థలం అయితే మీరు చూసుకోండి. కాకపోతే మా అందరి డిమాండ్ ఏమంటే మేము 60 నుంచి అక్కడే ఉన్నాం. ప్రతి ఒక్క గవర్నమెంట్ మమ్మల్ని చిన్న చూపు చూసింది. మోహన్ రెడ్డి గారు అక్కడ ఇచ్చినారు, 90లో ఇల్లు సాయం చేసినారు. తర్వాత 99లో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు మోహన్ రెడ్డి గారు. ఇంకా కొడుకు అయిన జయనాశ్వర రెడ్డి గారు మాకు 2014లో మా నాన్నగారు ఇచ్చిన హామీలు నేను నెరవేర్స్తానని చెప్పి మాట తీసుకున్న తగ్గట్టుగా ఆయన మాకేమి ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ఆయన మా మీద చిన్న చూపు చూపి ఇప్పటికి కూడా దయ చూపించి మాకు అక్కడే స్థలం ఇచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అత్యవసర పరిస్థితుల్లో లేదు, మీకు ఖచ్చితంగా తీయాలని జయనా సైడ్ మాకు వచ్చి చెప్తే మా సరౌండింగ్ దగ్గర అంటే స్కూల్ పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ సరౌండింగ్ 2 సెంట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా తరపున 62 కుటుంబాల తరపున నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నామంటే మేము 60 నుంచి చిన్న జ్ఞాపకాలు మేము వదులుకోకూడదు కాబట్టి మాకు అక్కడే ఇస్తే మాకు సంతోషపడతాం. జయనాథ్ రెడ్డి గారు ఇస్తే ఆయన పేరు మీదే మేము కావాలంటే ఆయన కోట హనుమాన్ ఖాన్ పెట్టారు, తండ్రి గారు మోహన్ కాలం పెట్టిస్తాను, ఆయన ఫోటో కూడా పెడతాము. మాకు కావాల్సిన 2 సెంట్లు ఒకవేళ ఖచ్చితంగా పీకాలని జయనాథ్ రెడ్డి గారు ఒప్పుకుంటే 2 సెంట్లు ఖాళీ చేస్తాం. కాకపోతే స్కూల్ మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, కాలేజీ పోయే పిల్లలు ఉన్నారు, స్కూల్ పోయే పిల్లలు ఉన్నారు, సరౌండింగ్ దగ్గర మాకు ఫెసిలిటీ దగ్గర ఉన్న దాంట్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జయనాథ్ రెడ్డి గారిని. ఇదే మా విన్నపము, కోరిక అన్ని కూడా. నా పేరు సుమన్ అండి. మేము ఒక ట్రాన్స్జెండర్. గత 60 సంవత్సరాలుగా మేము అక్కడ జీవిస్తున్నాము. మనం 317 నెంబర్ సర్వే నెంబర్ దగ్గర జీవిస్తున్నాం సార్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. మేము మా ముత్తాత గారి నుంచి అక్కడ నుంచి జీవిస్తున్నాం. మేము మా కొట్టాలు ఇప్పుడు పెరకలు అంటున్నారు సార్. మేము చిన్నప్పటి నుంచి అక్కడ జీవిస్తున్నాం. మాకు ఎక్కడైనా కానీ అంత కాదు కూడా తీయాలంటే ఒక 2 సెంట్లు స్థలం చూపండి సార్ మాకు. అంతే. మన మున్సిపల్ చైర్మన్ గారిని జయనాశ్వర రెడ్డి గారిని కోరుకుంటాము. ముఖ్యంగా మా 262 కోట్ల మంది మేము ఇదే కోరుకుంటున్నాం సార్. ఎక్కడైనా సపరేట్ చూపండి మాకు స్థలము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.